స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యలో ప్రతిరోజు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ప్రచారం ఒకటి చూస్తున్నాం. మరి ఏంటి ప్రచారం అని చూస్తే వాళ్ళు 100 years సెలబ్రేషన్ చేసుకుంటున్నారని తెలిసింది. మరి ఏంటి సెలబ్రేషన్స్, దేని గురించి అంటే 100 years అయింది, కానీ వాళ్ళు ఏం చేస్తారు, దేనికి సెలబ్రేషన్స్ అనేది మనతో మాట్లాడడానికి బాన్సువాడ కార్యవాహ సభ్యులు కర్ణం రాములు గారు ఉన్నారు. నమస్కారం అండి. మనం ఇప్పుడు గత వారం 10 రోజులుగా చూసుకుంటే ఈ ప్రాంతంలో చాలా విస్తృతంగా మీరు విభాగాలుగా విడిపోయి మనకి ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్స్ గురించి ప్రచారం జరుగుతుంది అని విన్నాము. మరి ఏంటి ప్రచారం, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటి ఈ ప్రచారంలో? చాలా బాగా అడిగారమ్మా. సంఘం స్థాపించింది 1925, ఇప్పుడు వచ్చింది 2025. 100 సంవత్సరం నడుస్తుంది. కాబట్టి ఈ 100 సంవత్సరాల సందర్భంగా సంఘము ఒక లక్ష్యం తీసుకుంది. దేశం మొత్తం మీద 1 కోటి మందికి మన సంఘ యూనిఫామ్ గణవేష్ అంటాం, దాన్ని కుట్టించాలనేటటువంటి ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏం చేశామంటే దేశవ్యాప్తంగా, అంటే మన ఒక ప్రాంతమే కాకుండా ఎక్కడైనా సరే ప్రతి కుటుంబానికి వెళ్ళి, అంటే ఇంటికి ఒక స్వయం సేవకు, ఇంటికి ఒక గణవేషు, ఊర్లో ఒక శాఖ అన్న లక్ష్యంతో పనిచేస్తూ, అందులో భాగంగా మన బాన్సువాడకు వచ్చేసరికి 1000 మందికి కొత్తగా గణవేష్ భాగాలు కుట్టించాలనేటటువంటిది ఒక లక్ష్యం. అంటే కుట్టించి వాళ్ళను ప్రవేశపెడుతున్నారు కొత్తగా. అఫ్కోర్స్ అందులో కూడా కొందరు ఉంటారు, గతంలో కూడా శాఖకు వచ్చి రాలేకుండా ఆగిన వాళ్ళు, అంటే డ్రాప్ అవుట్స్ అంటాం కదా, వాళ్ళను పలకరించినట్టు మళ్ళీ వాళ్ళను సంఘంలో తీసుకురావడము. ఈ మధ్యన చాలా మందికి కూడా అవగాహన, అవేర్నెస్ కలిగింది. ఒకప్పుడు అంటే వేరే భావన ఉంటుండే, ఇప్పుడు మనం సంఘం చేస్తున్న పనులు ప్రపంచం గమనిస్తుంది. అంటే దాన్ని కూడా బేస్ చేసుకొని చాలామంది మనం కూడా ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావాలనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా చూడగానే మనకు ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళని కూడా మనలాగా తీసుకురావడము, అట్లా వారి దగ్గరికి వెళ్ళి, మన దగ్గర ఒక పత్రం ఉంటుంది దీనికి సంబంధించినటువంటిది, దీనిలో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ముగ్గురిగా ఒక టీం తయారవుతాం. ఒకరు ఏం చేస్తారంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, మన శతాబ్ది సందర్భంగా ఏం చేద్దాం అనే విషయాన్ని ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదైన తర్వాత వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ డాటా అడుగుతూ ఉంటారు. ఈ మధ్యన మనం ఏం చేసామంటే టీజీ సువిధ యాప్ అనేది సొంతంగా ఒకటి డెవలప్ చేయడం జరిగింది. అందులో వివరాలు రాసే కొద్దీ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తాం. మొత్తం ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది. అలా పూర్తి చేసి ఆ స్వయం సేవకు దగ్గర 800 తీసుకోవడం జరుగుతుంది. ఈ 800కు గణవేష్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అందులో టోపీ, చొక్కా, ప్యాంటు, బెల్టు, తర్వాత షూ, సాక్స్, ఇవన్నీ కలిపి 800కి ఇవ్వడం జరుగుతుంది. వీటిని ధరించి సంఘం ప్రారంభించబడింది దసరా. ఆ దసరా ఉత్సవాన్ని చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇంతకుముందు ఎట్లా చేసేవాళ్ళంటే ఖండ కేంద్రంగా చేసేవాళ్ళు ఏ ఉత్సవం చేసినా. ఖండ అంటే ఉదాహరణకి ఇప్పుడు మన బాన్సువాడ తీసుకుంటే నగరంగా పిలుస్తాం. ఖండ అంటే కొన్ని రెవెన్యూ మండలాలను కలిపి ఒక యూనిట్గా చేసేదాన్ని ఖండ అంటాం. మన బాన్సువాడ నగరాన్ని ఏం చేశారంటే 6 బస్తీలుగా విభజించారు. ఈ 6 బస్తీల నుంచి ప్రధాన ఉత్సవం అని ఒక చోట జరిపేవాళ్ళం. ఈ 100వ సంవత్సరం సందర్భంగా ఏం చేశారంటే ప్రధాన ఉత్సవాలు ఏమి ఉండవు, ఇక ప్రతి 6 బస్తీలో 6 ఉత్సవాలు ప్రధానమైనవి. అట్లా మనకు ఒక టీం ఉంటుంది, కార్యవా, సహకార్యవా, జాగరణ టోలీ, తర్వాత సంఘటన శ్రేణి అని చెప్పేసి ఈ కార్య విభాగాలు ఉంటాయి. వీళ్ళందరూ 6 బస్తీలను అడాప్ట్ చేసుకొని ఆ బస్తీలలో వారు పనులు చేసుకోవాలి. అనుకున్న లక్ష్యాన్ని చేసి మనము దసరా ఉత్సవాన్ని విజయవంతం చేసేలా పనిచేస్తాం. దీంట్లో కొత్త వాళ్ళను చేరుస్తున్నాము అని అన్నారు కదా, మరి ఎంతవరకు మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది? క్షేత్రస్థాయిలో దిగేసరికి అసలు మ్యాన్ పవర్ సరిపోవట్లేదా అనిపిస్తుంది. మేము వెళ్ళే ప్రతి చోటికి, సార్ మా దగ్గరికి ఎవరు రావట్లేరు, మేము చాలా ఎదురు చూస్తున్నాము
అనేటటువంటి రెస్పాన్స్ మాకు వస్తుంది కదా. అలాంటప్పుడు మాకు అనిపిస్తుంది ఇంకా మాకు నలుగురు తోడుంటే సాధ్యమైనంత తొందర ఇంకా 1000 కాదు 2000 కుట్టిస్తామా అనేటటువంటి ఒక ఆనందం కలుగుతుంది. అందులో భాగంగా ఏం చేస్తున్నామంటే అక్కడక్కడ సమాజంలో ఒక నలుగురిని ప్రభావితం చేస్తారు అనేటటువంటి వ్యక్తులను ఎంచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బాధ్యతలు కూడా అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా బాగానే రియాక్ట్ అవుతున్నారు. లేదు సార్ ఇది మా బాధ్యత, మేము కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నారు. కుల సంఘాలు కానీ, ఆ తర్వాత ఏదన్నా యోజన సంఘాలు కానీ, లేదు అంటే ఒక పెద్ద మనిషిలాగా వారు కానీ, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు కూడా ఇందులో భాగం పంచుకుంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత మటుకు లక్ష్యాన్ని మించి చేయగలుగుతాం. ఇక్కడ బాన్స్వాడలో ఆర్ఎస్ఎస్ స్థాపించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎలా మరి బాన్స్వాడకి ఆర్ఎస్ఎస్ ఎంటర్ అయింది? ఆర్ఎస్ఎస్ అనేది ఎలా ఎంటర్ అయ్యింది అంటే దానికి సింపుల్గా ఉంటుంది. ఉదాహరణకి నేను బాన్సులో ఉన్నా. ఇప్పుడు మాకు బాన్సులో జ్యేష్ఠ కార్యకర్త బెజగం సత్యనారాయణ గారు ఉంటారు. వారు వచ్చి రాములు గారు ఆర్ఎస్ఎస్ క్యాంప్ ఇట్లా ఉంది ప్రారంభిక వారిగా ఒక 3 రోజులు అంటే శాఖ ఏంటి అనేది పరిచయం చేస్తారు. చేస్తే బాగుంటుంది, మీకు తెలుసు కదా సంఘం గురించి అని అన్నారు అనుకోండి. ఆలోచన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లేదండి నేను కూడా నేర్చుకుంటా అంటారు. ఇతను అక్కడికి 3 రోజులు శిక్షణ తీసుకుంటాడు. 3 రోజులు అయిన తర్వాత సంవత్సరానికి మళ్ళీ 7 రోజుల శిక్షణ ఇస్తారు. 7 రోజుల శిక్షణ ఎవరైతే చేశారో అక్కడ ఒకరి చెప్పడం జరుగుతుంది, మీరు మీ ఊరికి వెళ్ళిన తర్వాత శాఖ ప్రారంభించాలా అంటారు. అట్లా అసలు మేము పుట్టక ముందే దాదాపుగా 65 అనుకుంటా బాన్సులోకి ప్రవేశించడం జరిగింది. అంటే 65 అంటే ఆ 65లో స్థాపితమై 25కి వచ్చింది. ఆల్మోస్ట్ 60 ఏళ్ళు ఇక్కడ కూడా కంప్లీట్ అయింది. బాన్సులో అయింది 60, బాన్సులో అయింది 60 సంవత్సరాలు. సో మరి ఇక్కడ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇందులో జాయిన్ అవ్వాలి? సంఘ ఉద్దేశం మేడం మొదటి నుంచి కూడా మన దేశాన్ని సంఘటితంగా ఉంచాలి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కలిసి ఉండాలి, మంచికి పాటుపడాలి, అభివృద్ధిలో ఉండాలి తప్ప మనలో మనం భేదాలు సృష్టించుకొని వేరువేరుగా ఉండి ఇలాంటి భావన మాపేసి వసుదైక కుటుంబం అంటే మనము ఒకప్పుడు ఏదైతే ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిందో ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి మన భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేటువంటి లక్ష్యంతో స్థాపించబడింది. అదే పంత మనము నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ శాఖ అనేది యువజనులకి ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసి. అంటే అక్కడ మార్పు మొదలైతే మనకు ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు కదా. అయితే మరి తప్పుతున్న యువ కెరటాలని దారి మళ్లించి సంఘం వైపు తీసుకురావాలి అంటే మరి మీరు ఎట్లాంటి కృషి చేస్తున్నారు? మనము ప్రత్యేకంగా కొత్తగా చేసేది ఏం లేదు మేడం. నిత్యము 1 గంట ఇది శాఖ స్వరూపం 60 నిమిషాలు ఉంటుంది. ఈ 60 నిమిషాలలో శ్రేణి వారిగా మీరు యువత అంటున్నారు కదా, యువత అంటే బాలశాఖ అనేది ఒక సపరేటు. బాలశాఖ అంటే 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు. తరుణ శాఖ అంటారు 18 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల వరకు. ప్రౌఢ శాఖ అంటారు 45 ఆ పైన ఉన్నటువంటి ప్రౌఢ శాఖ అంటారు. వీళ్ళను వేరువేరుగా ఉంటాయి వాస్తవానికి. ఇప్పుడు మన బాన్సువాడ ఉంది, ఇక్కడ శాఖ వచ్చేసరికి ఒక ప్రౌఢ శాఖ నడుస్తుంది, ఒక సంయుక్త శాఖ నడుస్తుంది. సంయుక్త శాఖ అంటే ప్రౌఢ తరుణ ఉంటుంది, బాల ఉంటుంది. కాబట్టి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ప్రౌఢ కంటే బాలలో బాగా జోష్ ఉంటుంది. అలా అల్లరి పరిగెత్తడం, ఆటలాడేటప్పుడు తిరగడం ఇవన్నీ చూస్తుంటే పిల్లలు శాఖ చేస్తున్నారా అన్న భావన కలుగుతుంది. వాస్తవంగా పిల్లలని కాదు అందరికీ ఉంటుంది. ఈ గంటలో సూర్య నమస్కారాలు, మనకు పద సంచలనం ఉంటుంది, నియుద్ధ అని ఉంటుంది, కర్రసాము ఉంటుంది, తర్వాత వచ్చేసి ఒక 10 నిమిషాలు మనకు గీత్ అంటే ప్రతి నెల మనకు ఒక దేశభక్తి గేయం వస్తుంది. ఈ దేశభక్తి గేయాన్ని 30 రోజుల్లో బైహార్ట్ చేయించాలి. ఒక సుభాషితం ఉంటుంది చక్కగా, ఒక అమృత వచనం ఉంటుంది, ఒక చిన్న కథ ఉంటుంది, ఒక పెద్ద కథ ఉంటుంది. ప్రతి వారము మనకు సేవా కార్యక్రమం ఉంటుంది. ఈ మొత్తం స్వరూపము ప్రతిరోజు గంటలో జరగాలి. ఇక్కడ ఏమైపోతుందంటే శారీరకంగా మంచిగా శ్రమ కలుగుతుంది బాడీకి, తర్వాత మానసికంగా కూడా సైకాలజీ కూడా వికాసం వస్తుంది. మీరు చెప్పిన విధానం చూస్తే భాష మీద పట్టు వస్తుంది ఫస్ట్. ఇది నిజమేనండి. ప్రాంతం వారిగా ఎవరి భాషలో వాళ్ళకి సరళంగా మనకు ఒక భౌతిక యోజన అనేటటువంటి మంత్లీ మనకు సమయ సారణి లాగా ఒక మంత్లీది ఒక పుస్తకం ఇస్తారు. దాన్ని మాత్రమే ఫాలో అవుతాం. ఇక్కడ కొత్తగా నేర్పేది ఏమి ఉండదు. మరి మీరు చెప్తున్న వీటన్నింటికి ఏమైనా ఛార్జ్ చేస్తారా మళ్ళీ సపరేట్గా మంత్లీ? లేదండి,
పేరులోనే ఉంది స్వయం సేవక్. ఏదైనా స్వయంగా తన తానే సమకూర్చుకొని సమాజానికి మనం చెయ్యాలి. మనకు రీసెంట్లీ బహుశా మీరు గమనించుంటారు, మోహన్ భగవత్జీ గారు చాలాసార్లు అంటారు, సంఘంకు మీరు వచ్చేది ఉంటే ధైర్యంతో రండి. ఎందుకు అంటే సంఘంకి వస్తే సంఘం ఇచ్చేది ఏముండదు, మనది ఇంకా ఇవ్వాల్సి వస్తుంది, ఉన్నది పోగొట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి దమ్ము ధైర్యం ఉంటేనే రండి అని అంటారు. అంటే ఈ మధ్యన వారు అన్నారు, అది చాలా వాస్తవమే, నిజమే కూడా. ఎందుకంటే ఒక మంచి జరుగుతున్నది అన్నప్పుడు, మన వల్ల సమాజంలో మార్పు వస్తుంది అన్నప్పుడు ఆ ప్రేరణకు మనం వెలగట్టలేమండి. కాబట్టి ఎలాంటి రుసుము ఉండదు. సో ఇదండి నిజంగా స్వయం సేవక్ సంఘ్ ఏంటి, ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రము అంటే మన హిమాలయాల నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు మనది ఒక రాష్ట్రము. సో ఈ రాష్ట్రానికి మనం ఏమిస్తున్నాము, మన వల్ల సమాజానికి ఏం జరుగుతుంది అనేదే ఈ ఆర్ఎస్ఎస్. ఇది 100 సంవత్సరాలు మొదలై 100 సంవత్సరాలు అయింది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని కొత్త యువ కెరటాల్ని ఇందులో ప్రవేశపెట్టడానికి వీరు చేస్తున్న ప్రయత్నమే ఈ శతాబ్ది ఉత్సవాలు.